అలచందలు నెత్తాళ్ళు కూర ప్రిపేర్ చేసుకోవడానికి అలచందలు శుభ్రంగా క్లీన్ చేసుకునే విధంగా పెట్టుకున్నాను. నెత్తాళ్ళు అలాగే ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న మసాలా మొత్తం కూడా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాం. మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకొని ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అలచందలు, టమోటాలు అలాగే మనం ఇందాక మిక్సీకి పట్టుకున్న మసాలా, ఉప్పు కూడా యాడ్ చేసి మెత్తగా ఉడికించుకున్నాము. ఇది ఉడికిన తర్వాత మనం ఇందులోకి ఎండు నెత్తాలని నూనెలో వేయించుకొని శుభ్రం చేసుకొని ఆ ఎండు నెత్తాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే చింతపండు పులుపుని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కాసేపు ఉడికించి ఎండు నెత్తాలను కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, ఆవాలు అలాగే ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇందులో యాడ్ చేసేస్తే ఎంతో టేస్టీ అలసందలు ఎండు నెత్తాల కర్రీ రెడీ అయిపోతుంది.